మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంటి వద్ద మంటలు చెలరేగడంపై ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. అగ్ని ప్రమాదం జరగడం అనేది భద్రతా వైఫల్యం అంటూ వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండటం చూస్తూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. జగన్ రెడ్డి ఇంటికి చాలా దూరంలో 4 లైన్ల రోడ్డుకు అవతల వైపు ఎండిపోయిన చెట్లు కాలిపోతే భద్రతా వైఫల్యం ఎలా అవుతుందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది ఎవరో కావాలని చేసిన పనిగా కూడా అనుమానిస్తున్నారు. అసలు అక్కడ మంటలు చెలరేగడం, దాన్ని ఆర్పేందుకు ప్రయత్నించకుండా జగన్ రెడ్డి సెక్యూరిటీ దాని వీడియో తీయడం లాంటి చర్యలు మరిన్ని అనుమానాలకు తావునిస్తున్నాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాల్సిన జగన్ రెడ్డి సెక్యూరిటీ వాళ్ళిద్దరూ మాత్రమే మంటలు ఆర్పుతుంటే దాదాపు 5గురు వీడియోలు తీసే పనిలో ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళు మంటలు ఆర్పాలా లేక వీడియోలు తీయాలా? అసలు చాలా స్వల్పంగా మాత్రమే వచ్చిన మంటలను పెద్ద సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు అనే ప్రశ్నలకు మాత్రం ఎవరు సమాధానం ఇవ్వడం లేదు. అగ్ని ప్రమాదం మాటున జగన్ దాచుకున్న కీలకమైన లిక్కర్ డాక్యుమెంట్లు, డైరీలు ధ్వంసం చేసినట్లు ఈ సందర్భంగా మరికొందరు చెబుతున్నారు. జగన్ రెడ్డి హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు నిన్నే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం వేయడంతో బయటకు వచ్చింది. ఇంతకాలం వైసీపీ వారు లిక్కర్ స్కామ్ పై ప్రభుత్వం ఏమీ చేయలేదనే ధీమాలో ఉన్నారు. అయితే తాజాగా ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు వెల్లడి కావడంతో వారిలో కంగారు మొదలైందని అంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్ కు జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత వచ్చారు. లండన్ పర్యటన, ఆ తర్వాత బెంగళూరు వెళ్లి వ్యవహారాలు చెక్కబెట్టుకుని వచ్చిన జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన లెక్కల పత్రాలను కూడా బయటకు తీసి కట్టపై తగలబెట్టించారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అక్కడ ఉంది పచ్చిగడ్డి, మొక్కలు. ఈ విషయం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ గడ్డి మండుతుంది అంటే ఎవరో ఒకరు అక్కడ పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ పోసి మంట అంటించి ఉంటారు. ఆ మంట చాలా నెమ్మదిగా ముందుకు వ్యాపిస్తూ ఉన్నది. అంటే అక్కడ ఉన్నది పచ్చిగడ్డి, చిన్న మొక్కలు అనేది అర్థం చేసుకోవచ్చు. ఎండిన మొక్కలు ఉన్న చోట ఎవరైనా సిగరెట్ పడేస్తే మండే అవకాశం ఉంటుంది, కానీ పచ్చిగడ్డి తగలబడదు. తగలబడుతున్న ప్రదేశంలో కాగితాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అక్కడ 2 సెక్యూరిటీ వాళ్ళు మంటలు ఆర్పుతుంటే మిగతా 2 2 వైపులా నించొని వీడియోలు ఎందుకు తీస్తున్నారు? అక్కడ ఉన్న ఆ 4గురిని 5వ వాడు వీడియో తీస్తున్నాడు. ఈ వీడియో తీసిన వాడే 5వ వాడు. అంటే మొత్తం 3 వీడియోలు తీస్తున్నారు. ఆ 3 మంట ఆర్పకుండా వీడియోలు ఎందుకు రికార్డ్ చేస్తున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కాగితాలు, డైరీలు బయటకు తెచ్చి పెట్రోల్ పోసి తగలపెట్టారనేది మరో కథనం. తాడేపల్లి ప్యాలెస్ లో అధునాతన సీసీటీవీలు ఉన్నాయి. దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు అవి వీడియో తీయగలవు. అలాంటి అధునాతన సీసీటీవీ కెమెరాలు ఉన్న చోట వాటిలో చూస్తే నిజానిజాలు తెలుస్తాయి. కానీ ఆ పని చేయకుండా జగనన్న ఇల్లు తగలబెట్టేందుకు కొందరు ప్రయత్నించారు అంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యం అని చెప్పడం, జగన్ పై సానుభూతి వచ్చేలా చేయడం అనే ద్విముఖ వ్యూహంతో పాటు సీక్రెట్ ఫైళ్లు విజయవంతంగా తగలబెట్టుకోవచ్చుననే తలంపుతోనే ఇది చేశారని అందరూ అనుమానిస్తున్నారు. ప్రభుత్వం తాడేపల్లి ప్యాలెస్ లోని సీసీటీవీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకుని విచారణ జరిపితే కానీ అసలు విషయం బయటకు రాదు. అయితే ఈలోపు సీసీటీవీ ఫుటేజ్ ని ఉంచుతారా, తీసేస్తారా అనేది కూడా అనుమానాస్పదంగానే ఉంది.